హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను బెండకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక్కసారి సమీక్ష తల్లి ఏం చేస్తుందా అని చెప్పేసి లేచిన తను వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్తే చూడండి, లేవగానే ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేసుకుంటుంది. డైలీ ఇంతే, బ్యాగ్ ఓపెన్ చేసేసుకొని నైట్కే ఆమె బుక్స్ అన్నీ ఎవరో దొంగతనం చేసి తీసుకెళ్ళినట్టు బుక్స్ అన్నీ సేమ్ బుక్స్ పెట్టుకునే అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటుంది. నువ్వు వెళ్ళు ఫస్ట్ అనేసి అంటా ఉంది నన్ను వీడియో తీస్తుంటే. సో చూడండి, వెతుక్కుంటూ ఉంటుంది. నేను పెట్టుకునేవన్నీ ప్రాపర్గా ఎట్లా పెట్టుకుందో అట్లనే ఉన్నాయా లేదా అని చూసుకుంటుంది. డైలీ ఇదే రొటీన్ జరుగుతూ ఉంటుంది ఇంట్లో అయితే. సో ఇంకా రోజు ఉండేదే కదని చెప్పేసి నేనైతే రిటర్న్ బ్యాగ్ వచ్చేసి కర్రీ చేసుకుంటున్నాను. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదండి, ఎందుకంటే మీకు హాలిడే ఉంది ఈరోజు. ఎవరైనా హాలిడే ఉన్నప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు, కానీ నేను అట్లా కాదు. హాలిడే ఉన్నదంటే వాళ్ళిద్దరు ఇంకా ఇంట్లో ఉండరు, వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్తా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది. ఒక 1 డే హాలిడే వస్తే, ఈరోజు వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి హాలిడే ఇచ్చారు స్కూల్లో. సో దానికోసమని వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్తా అని చెప్పేసి మార్నింగే ఏం బ్రేక్ఫాస్ట్ ఏం తినము, అక్కడికి వెళ్ళేస్తాం మార్నింగే అని చెప్పేసి అన్నారు. సో దానికోసమని నేనైతే వంట చేసేస్తున్నా మార్నింగే. ఇంకా కొంచెం వాటర్ బాటిల్స్ అయితే నింపి పెట్టుకున్నానండి, ఎందుకంటే వాటర్ బాటిల్స్ నింపి మనకు ఎదురుగా కనబడకపోతే వాటర్ తాగడం మర్చిపోతున్నాము. అందుకని మా ఇంట్లో అయితే వాటర్ బాటిల్ నింపేసి ఎదురుగా మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే వాటర్ కనిపిస్తూ ఉంటే తాగాలనిపిస్తుంది. సో ఇది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అందరు ఇలాగనే చేసుకోండి, ఎందుకంటే వాటర్ తాగడం గుర్తొస్తలేదు అసలు తాగడానికి స్పెషల్గా. ఇంకా నేనైతే అట్లా ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా వాళ్ళు వచ్చే వరకు అయితే నాకు కూడా చాలా బోర్ వస్తూ ఉంటుంది. ఏమైనా అయితే స్నాక్స్ చేద్దామని అనుకుంటున్నా సర్ప్రైజ్గా వాళ్ళకి. ఒకవేళ నేను స్నాక్స్ చేస్తే మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా అంతే అండి. ఈరోజైతే కర్రీ అన్నం అయితే చేసుకుంటున్నారు. ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేసుకున్నాను, కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా వాటర్ బాటిల్స్ అన్నాను కదా, వాటర్ బాటిల్స్ అయితే ఈ విధంగా నేను నింపి పెట్టుకున్నాను, ఎందుకంటే మర్చిపోతున్నాను వాటర్ తాగడం. ఇట్లా ఎదురుగా ఉంటే ఏంటంటే తాగాలి వాటర్ అని చెప్పేసి తాగాలనిపిస్తుంది, తాగుతున్నాం. వాటర్ ఎక్కువ తీసుకుంటే కొంచెం హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే మా కోసం అయితే వీడియో కోసం లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. రైస్ కూడా కడిగేసి, కర్రీ అయితే ఫైనల్గా అయిపోయింది. ఇంకా సైడ్కి రైస్ కూడా కడిగేసి పెట్టుకున్నాం. వాళ్ళు వస్తున్నామని చెప్పేసి కాల్ చేస్తే రైస్ పెట్టేసుకుంటాను. థ్యాంక్ యూ.